ముఖ్యాంశాలు. రామంజకల్లి అద్భుతమైన అర్థం. దాని ప్రత్యేకత ఏమిటంటే మనలో ఉన్న లోపాన్ని చూపిస్తుంది. అక్కడికి అనేక మంది వెళ్తున్నారు, నేను వెళ్తున్నా, మీరు కూడా వెళ్ళండి. చూస్తూ ఉండండి డబ్బా టీవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు న్యూస్ రామాంజలి కాలంలో కుక్కలు కొట్టుకున్నాయి. ఇది గానో న్యూసేనా మంచి న్యూస్ చూద్దాం. రామాంజలి కాలనీ ఎలోహి ప్రైమ్ మినిస్ట్రీలో అద్భుతమైన అర్థం. దానిలో చూసుకుంటే మనలో ఉన్న లోపాలు కనిపిస్తాయి. మనలో ఏ లోపాలు ఉంటేనే మనలో అమ్మ చిన్నప్పటి నుంచి అందగాళ్ళలో న్యూస్ చూడకపోతే ముద్ద దిగదు, నిద్ర పట్టదు. ఈరోజు న్యూస్ ఏంటో చూద్దాం. రామాంజనీ కాలనీలో సంచలనమా? రామాంజనీ కాలనీలో అద్భుతమైన మిర్రర్ ఉందా? మన రామాంజనీ కాలనీ చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాం. ఒకసారి వెళ్ళి చూసుకుంటే పోలా మనలో ఏ లోపాలు ఉన్నాయో. హలో చెప్పరా, రామాంజనీ కాలనీలో అద్భుతమైన మిర్రర్ ఉందా? అందులో చూసుకుంటే మన లోపాలు కనిపిస్తాయా? చూద్దాం ఈ అందగాళ్ళు ఏ లోపాలు ఉంటాయో. ఇదేనా అర్థం? అందగానే అయ్యో మచ్చలు వచ్చేస్తున్నాయి. వెంటనే డాక్టర్ని కలవాలి. డాక్టర్, మనం రామాంజనీ కాలనీ చేరుకున్నాం. రామాంజనీ కాలనీ ఏం మారలా. నేను చిన్నప్పుడు అట్ట చూసానా అంతే ఉంది. సర్లే మనం వచ్చిన పని చూసుకుందాం. ఈ అర్థంలో లోపాలు కనపడతాయి అన్నారు. ఏం లోపాలు ఉంటాయో చూసుకుందాం. అంతా బాగానే ఉందిగా, మన ఏం లోపాలు ఉంటాయి? మూతికి ఏదో ఉందిరా, మచ్చలు నల్లగా ఉన్నాయి. ఏంది ఇది పళ్ళుకు కూడా అంటుతున్నాయి. అసలుకే నా పళ్ళ వాసన బాగుంటుంది అంటారు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రామాంజనీ కాలనీ ఎంత ప్రశాంతంగా ఉందో. ఏలోహి ప్రేయర్ మినిస్ట్రీస్ అంట ఎంత అద్భుతంగా ఉందో. సరే చూసుకుందాం. డ్రెస్ మ్యాచింగ్ అంతా బాగానే ఉంది. ఇంతమంది ఉన్నారు ఇక్కడ. మరికే ఊరు తొడవలేదా? అద్దం మీద కూడా లేదే. నా డ్రెస్ మీద ఏమన్నా ఉందా? లేదే. అయ్యో నా గుండెకేదో అయిపోతుంది. వెంటనే డాక్టర్ని కలవాలి. ఫైనల్లీ నేనే ఇక్కడ డాక్టర్. నా పేరు డాక్టర్ రిప్కా. నా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఫస్ట్ నేను ఇంజనీరింగ్ చేశాను. లాక్డౌన్లో డాక్టర్కి ఎక్కువ డిమాండ్ ఉంటుందని చెప్పి డాక్టర్ అవుదాం అనుకున్నాను. డాక్టర్ అవ్వాలంటే మళ్ళీ ఇంటర్ నుండి చదవాలంట. అంత చదివే ఓపిక నాకు లేక ఆర్ఎంపీ అయిపోయాను. ఆర్ఎంపీ అయిన దగ్గర నుండి నా దగ్గరికి పేషెంట్స్ ఎవరు రావట్లేదు. మొదట్లో నేను క్యాంప్స్ పెట్టేదాన్ని, కానీ అక్కడికి ఎవరు రావట్లేదు. ఈరోజు రావాలి, గట్టిగా పిండుతాను. డాక్టర్, ఎవరయ్యా నువ్వు? ఏమైంది నీకు? ఎలోహి ప్రైమ్ మినిస్టర్ అంట. దానిలో అర్థం ఉంది. దానిలో చూసుకుంటే మనలో ఉన్న లోపాలు కనిపిస్తాయి. దానిలో చూసుకోగానే నా కళ్ళు మొత్తం నల్లగా అయిపోయాయి. రామాంజనీ కాలనీలో మీరే రా. సరే, అంతా బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంటాయి. డబ్బులు ఎలా? సరే ఏదో చెప్దాం. నీకు ఒక ఐ డ్రాప్స్ రాసిస్తాను. పక్కనే ఉన్న మెడికల్ షాప్ తీసుకో. నా పేరు చెప్పు, డిస్కౌంట్ ఇస్తాను. నీకా? కాదు, మీకు. డాక్టర్ గారు ఎవరయ్యా నువ్వు? ఏమైంది నీకు? ఇది రామాంజనీ కాలనీలో అద్భుతమైన మిర్రర్ పెట్టారు డాక్టర్ గారు. నువ్వు కూడా వెళ్ళావా రామాంజనీ కాలనీకి? ఆ మిర్రర్ లో చూసుకుంటే నా మూతి మొత్తం నల్లగా ఉంది డాక్టర్ గారు. ఒకసారి చూడండి డాక్టర్ గారు. మాస్క్ తీయాలి, లేదంటే మేము ఎలా చూడాలి? బ్రష్ చేయవా నువ్వు రోజు? డాక్టర్ గారు, మరి స్మెల్ ఎందుకు వస్తుంది? పేస్ట్ తగ్గిందేమో. ఓ, పేస్ట్ తగ్గిందా? నీకు ఒక బ్రష్, పేస్ట్, మౌత్ ఫ్రెషనర్ రాసిస్తున్నాను. పక్కనే ఉన్న మెడికల్ షాప్లో తీసుకో. అలాగే డాక్టర్ గారు. రామాంజనీ కాలనీలో మీరేనా ఎవరో పెట్టారో కానీ ఈరోజు పేషెంట్స్ మీద పేషెంట్స్ వస్తున్నారు. అంతా మన మంచికే. డాక్టర్ రెప్పా క్లినిక్ అంట, మన తగ్గట్టు హాస్పిటల్ అనుకుంటా.
నీకేమైందయ్యా? రమంజని కాలనీలో అద్దంలో చూసుకుంటే నా గుండెకేదో అయింది డాక్టర్. ఏ టెస్టులు ఉంటే అన్ని టెస్టులు చేసేసేయండి. సరే, ఫస్ట్ బీపీ చెక్ చేయాలి. బీపీ బాగానే ఉంది. పల్స్ చెక్ చేయాలి. బాగానే ఉంది. బీపీ చెక్. ఏమైంది డాక్టర్? ఏమవ్వలేదయ్యా, చెక్ చేస్తున్నా కాదు. బీపీ కూడా బాగానే ఉంది. కొన్ని టెస్టులు రాయాలి. ఈసీజీ, ఈకో, కిలోగ్రామ్, ఎంజియోగ్రామ్ కూడా రాయండి డాక్టర్. ఎంజియోగ్రామా? నాకు తెలియదు చెప్తున్నానేంటి? సరే, ఎంజియోగ్రామ్, ఎక్స్రే, సిటీ స్కాన్, ఎక్స్పైజెడ్ కూడా రాస్తున్నాను. రాయండి డాక్టర్. సరే, పక్కనే ఉన్న జిరాక్స్ షాప్లో తీసుకోండి. జిరాక్స్ షాపా? కాదు కాదు, స్కానింగ్ సెంటర్. సరే డాక్టర్. హలో నాన్న, తొందరగా లగేజ్ ప్యాక్ చెయ్యి. ఈరోజు చాలా మందికి ట్రీట్మెంట్ చేశాను. మనం ఇక్కడే ఉంటే నేను ట్రీట్మెంట్ ఇచ్చిన పేషెంట్స్ వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇస్తారు. సరే బాయ్. నేను వేరే ఊరికి వెళ్ళి సెటప్ పెట్టుకోవాలి, లేదంటే నేను ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళు వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇస్తారు. రామంజని కాలనీలో అద్దం ఎక్కడ పెట్టాం, కానీ మన దగ్గరికి ఇంకా ఎవరు రెస్పాన్స్ లేదు. చూద్దాం మన దగ్గరికి ఏ క్యాండిడేట్లు వస్తారు. రోజులైంది, ఈ తగ్గిందో లేదో చూస్తున్నాం. అయ్యో, ఇంకా తగ్గలేదే. ఆ డాక్టర్ ఏ మందులు ఇచ్చాడో కానీ అది తగ్గట్లా. బాగానే గడిచిపోయినాయి. మన మూతి కింద మచ్చలు తగ్గాయో లేదో చూసుకుందాం. రే, మచ్చలు తగ్గట్లేదురా. ఊరే, పళ్ళుకు మొత్తం అంటుకొని అసలు పళ్ళు కనిపించలేదేంద్రా బాబు. డాక్టర్ ఏ మందులు ఇచ్చాడో కానీ నాకేం తెలియట్లా, అసలు ఏం తగ్గలా. రోజులైంది, తగ్గినా లేదో చూసుకుందాం. అయ్యో, ఇంకా ఈ మరకపాటిదే. ఎన్ని స్కానింగ్లు ఈసీజీలు తీపించుకున్నా తగ్గట్లేదు. ఇక్కడ డాక్టర్ గారు మాకు ఫేక్ మందులు ఇచ్చారండి. ఆ అద్దంలో చూసుకుంటే మా మూతి నల్లగా అయిపోయిందండి. నీకేమైందయ్యా? నాకు కళ్ళు మొత్తం మసుగ్గా అనిపిస్తున్నాయి. మీకేమైంది? నాకు అద్దంలో చూసుకున్నప్పటి నుంచి గుండె దగ్గర మంచబడిందయ్యా. రాత్రి అంతా నిద్ర పట్టట్లేదు. ఇదంతా కాదులే కానీ మిర్రర్ కనిపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్దాంపా. చదువుదాం పదండి అయ్యా. రమణి కన్నులు అద్దం పెట్టింది మీరేనండి? మేమేనండి. ఎందుకు పెట్టారు? ఆగండి, ఏమైంది? అద్దంలో చూసుకున్నప్పటి నుంచి నా గుండెకి ఏదో మరకబడ్డది. రాత్రి అంతా నిద్ర పట్టట్లేదు. మీకేమైందండి? నా మూతి మొత్తం మచ్చలు వచ్చింది. నా పళ్ళకి కూడా అంటుతున్నాయి. నాకేమో కళ్ళు మసుగ్గా కనిపిస్తున్నాయి. అసలు మీరు అద్దం ఎందుకు పెట్టారు? సరే సరే కానీ మీరు మెలకొని ఉంటే నేను ఒక ఉపాయం చెప్తా, చేస్తారా? చేస్తాం. చాలా మంది ఇచ్చిన ట్రీట్మెంట్లు వాడారు, కానీ నేను ఒక ఉపాయం చెప్తా, చేయండి. అది ఫ్రీ ట్రీట్మెంటే. అరే, ఫ్రీ అంటారా? ఫ్రీ అంటే వీళ్ళకంత ఉత్సాహం. నేను ఒక పుస్తకం ఇస్తా, అది 30 రోజుల చొప్పున పొద్దున సాయంత్రం ఒక్కొక్క పేజీ చొప్పున చదవాలి. 30 రోజుల 30 రోజులు ఒక్కొక్క పేజీ చొప్పున చదవాలి. బుక్క ఒక్కొక్క పేజీయా? కావాలా? ఇదిగో నీకు ఒక పుస్తకం, నీకు ఒక పుస్తకం. చదివి 30 రోజుల తర్వాత నా దగ్గరికి రండి. అలాగే సార్. 30 రోజుల తర్వాత 30 రోజులు గడిచిపోయాయి, ఇంకా ఎవరు రాలేదు. చూద్దాం మన ముగ్గురు క్యాండిడేట్ ఏం చేస్తారు. అరే, ఈ పుస్తకం చదివిన కాడి నుంచి నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉందిరా. అవునరా, నాకు కూడా రాత్రి అంతా మంచిగా నిద్ర పడుతుందిరా. నాకు ఇంట్లో వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి. చెప్పండి, వెళ్దాం. ఏమైంది? ఈ పుస్తకం చదివారా? చదివిన కాడి నుంచి నా మనసు ప్రశాంతంగా ఉంది. సరే, ఒకసారి ఇలా అర్థం చూసుకోండి. అయ్యా, నా కళ్ళ నిండా మరకలు పోయాయి. నాకు అందాన్ని తెలియచేసింది. నా మచ్చలన్నీ పోయాయి, నా పళ్ళ మచ్చలన్నీ పోయాయి. మా ఇంట్లో వాళ్ళు మళ్ళీ నన్ను హీరో అంటారు.
మీద మచ్చ అంతా పోయింది. నన్ను ఇంకా హీరో అంటారులే. అసలు దీనంతటి కారణం ఏంటిది అండి? నేను ఇచ్చిన పుస్తకం వల్ల ఇది జరిగింది. నీ నోరు మంచిదే కానీ నువ్వు మాట్లాడే తీరు మంచిది కాదు. నీ కళ్ళు మంచివే కానీ నువ్వు చూసే చూపులు మంచివి కావు. నీ హృదయం మంచిదే, నీ హృదయంలో ఉన్న తలంపులు ఆలోచనలు మంచిగా లేవు. కాస్త అర్థమయ్యేటట్టు వివరిస్తారా? నీ కళ్ళు మంచివే కానీ నువ్వు ఇతరులను తక్కువ చేసి చూడటం మంచిగా లేదు. ఇతరులను మంచిగా ప్రేమగా చూడాలి. నీ నోరు మంచిదే కానీ నువ్వు ఇతరులను మాట్లాడే విధానం మంచిగా లేదు. ఇతరులను ఎప్పుడు దూషిద్దామా అని చూస్తూ ఉంటావు. నీ హృదయం మంచిదే కానీ నీ హృదయంలో ఉన్న తలంపులు ఆలోచనలు మంచిగా లేవు. ఇతరులను ఎలా ప్రేమగా మాట్లాడాలో నేర్చుకోవాలి. దీనంతటికీ కారణం ఈ పుస్తకమే. ఈ పుస్తకంనే పరిశుద్ధ గ్రంథం అంటారు. దీన్ని చదివిన వాళ్ళు ఎంతో మంది పరిశుద్ధత పొందుకున్నారు. అలాగే మీరు కూడా ఇప్పుడు మీలో ఉన్న తలంపులను మాటలను మార్చుకున్నారు. ఇలా ఉండాలని రక్షణ పొందుకోవాలని దేవుని పేరట ఆలోచిస్తాను. థ్యాంక్ యూ.